స్టేట్లో హై అలర్ట్. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్ శాఖ అప్రమత్తం. హెచ్ఐసిసి సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా, కౌంటర్ ఇంటెలిజెన్స్ సహా అన్ని విభాగాలు అప్రమత్తం. రేపు భారత్ సమ్మిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్ 2025. దేశవ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 25, 26వ తేదీల్లో హెచ్ఐసిసి కేంద్రంగా జరగనున్న భారత్ సమ్మిట్ 2025, మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ 2025 సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. హైదరాబాద్ సహా దేశంలో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికల నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ బుధవారం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు పలు అంశాలపై సూచనలు చేసినట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై భారత్ సమ్మిట్లో చర్చ జరగనుంది. ఈ సమ్మిట్లో రాహుల్ గాంధీ సహా 100 దేశాల నుంచి దాదాపు 400 మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరవుతున్నారు. ఇవన్నీ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు కావడంతో పోలీస్ యంత్రాంగం సవాలుగా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే టెర్రరిస్టు దాడులకు గురైన ప్రాంతాలు సహా పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు స్వీకరిస్తున్నారు. అనుమానితులు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు సమాచారం. ఇక్కడ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పాత బస్తీ సహా అనుమానిత ప్రాంతాలలో పాత నేరస్తులపై కూడా నిఘా పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తనైతే చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరు కూడా బంగ్లాదేశీయులు అని చెప్తా ఉన్నారు. అక్రమంగా సిటీలో ఉంటున్న 2 బంగ్లాదేశీయుల అరెస్ట్. నకిలీ సర్టిఫికెట్లతో మలక్పేటలో నివాసం, అక్రమ సర్టిఫికెట్లు ఇచ్చిన ఏజెంట్లు అరెస్ట్. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న 2 బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సుధీంద్ర తెలిపారు. సంబంధిత వివరాలు ఆయన బుధవారం వెల్లడించారు. బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ హసీబుల్ 4 ఏళ్ల క్రితం ఇక్కడి బెనపోల్ జిల్లా ట్రాఫికర్లకు 25,000 చెల్లించి పశ్చిమ బెంగాల్లోని బొంగావ్ జిల్లా మీదుగా భారత్లోకి ప్రవేశించారు. కోల్కతాలో కరాటే శిక్షకుడుగా పనిచేసి అతడు భువన్ చౌదరి పేరిట నకిలీ ఆధార్ కార్డు సంపాదించాడు. 2023 డిసెంబర్లో ఫేస్బుక్ ద్వారా మలక్పేటకు చెందిన జయ చౌదరికి పరిచయమై ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇక్కడ జొమాటో, స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. స్థానిక ఏజెంట్లు మహమ్మద్ ముకీద్, సాయి కిరణ్, రజనీకాంత్ సాయంతో నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి నకిలీ బర్త్ సర్టిఫికేట్ సంపాదించాడు. దీన్ని మున్సిపాలిటీల్లో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే సుధీర్ కుమార్ ఇచ్చాడు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా అసిబుల్ ఓటర్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత తన స్నేహితుడు రోహన్ సహా అతని భార్యను ఏడాది మార్చిలో మలక్పేటకు తీసుకొచ్చి అతనికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. ఇట్లా ఒక్కొక్కరిని తీసుకొస్తున్నట్టున్నాడు వీడు. చివరికి వీడు కూడా అదే టెర్రరిస్ట్ అటాక్లో ఏదో ఒకటి మొదలు పెడతాడు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, మాటు వేస్తారు. ఫస్టు సంవత్సరాలు మాటు వేసి ఒకసారి పంజా విసిరేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని కాదు, ఫస్ట్ వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఈ ఎవరైతే ఫేకు బర్త్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డులు సృష్టిస్తున్నారో వాళ్ళని అనాలి. 20-25 వేలకు అమ్ముడు పోతున్నారు. మరి మలం తిని బతుకుర్రి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్